చేశారు. ఆ తర్వాత కొకాయిన్ కాదు అది అని చెప్పేసి తేలింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వాలంటీర్లు మరి వాలంటీర్లే దళారులుగా మారి అమ్మాయిలను బ్రోకరేజం చేస్తా ఉన్నారు. 33,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని చెప్పేసి చెప్పాడు. అది పచ్చి అబద్ధం అని చెప్పేసి కాలక్రమంలో తేలిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిదీ అబద్ధమే. ఒక్క నిజం కూడా చెప్పడు. జగన్మోహన్ రెడ్డి గారు, అదే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రెస్ మీట్ పెడితే గణాంకాలతో సహా చెప్తే వీళ్ళ దగ్గర సమాధానం చెప్పటం కూడా గణాంకాలతో సహా వాటికి కౌంటర్ ఇస్తే వాటి మీద సమాధానం చెప్పడానికి మాత్రం వీళ్ళ కాడ సబ్జెక్ట్ ఉండదు. మరి మీరు సమాధానం చెప్పకుండా తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు, మీ మీద చర్యలు తీసుకుంటానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దానికి సమాధానంగా వెకిలి నవ్వుతాడు. ఉప ముఖ్యమంత్రి అయ్యుండి బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి వెకిలి నవ్వుతాడు. ఈ వెకిలి నవ్వేటటువంటి ఈ పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లో ఉండదగిన వాడైనా వెకిలి నవ్వేంటి? జగన్మోహన్ రెడ్డి గారు విసిరినటువంటి ఛాలెంజ్కి సమాధానం చెప్పండి. చెప్పగలిగితే చెప్పండి. ఆయన గణాంకాలతో సహా చెప్తున్నాడు. 3.08కి ఆర్థిక వృద్ధి పడిపోయింది ఆయన హయాంలో ఉన్నటువంటి 4.5 అనేదని. మీ దగ్గర ఏమైనా లెక్కలుంటే చెప్పండి. వెకిలి నవ్వులు నవ్వటం ఇంకా మరీ ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే అబద్దాలు చెప్పడం అనేది అంతు లేకుండా పోతా ఉంది. హరిహర వీరమల్లు సినిమా అసలు ఆ సినిమాని హైప్ చేసుకోవటం కోసం, ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవటం కోసం డీసీఎం కార్యాలయాన్ని, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని వాడుకోవటం అనేది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్? అది అసలు ఆ సినిమాకు సంబంధించి ఆ సినిమా విడుదల డేటు కన్నా ముందే థియేటర్లు బంధు పిలుపుని వాళ్ళు ఇచ్చారే, ఆ బంధు పిలుపునిచ్చింది కూడా జనసేన నాయకుడేనే. మరి దానిని మీరు అంటే జనసేన నాయకుడి చేత స్టేట్మెంట్ ఇప్పించి దాని చేత మీరు మళ్ళీ డీసీఎం కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేస్తారా? ఏమని ప్రకటన? రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా, చూసుకుందాం. ఇక మీరు ఎవరైనా సరే ఇండివిజువల్గా వస్తే పని చెయ్యను, సంఘటితంగా వస్తేనే పని చేస్తా, మీ లెక్కలు తెలుస్తా, మీ తినుబండారాల దగ్గర మీ రేట్లు సంగతి నేను తేల్చేస్తా. బెదిరింప జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అదేగా ప్రచారం చేసింది. అధికారం ఉన్నదన్న అహంకారంతో అరాచకం చేస్తున్నాడనే కదా. అంటే మీరు బెదిరింపులు చేస్తే అది అరాచకం కాదా? మీది అహంకారం కాదా? అంటే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం. ఇక తాజాగా నిన్న ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఇదే. నిన్న మద్రాసులో ఏదో సదస్సు జరిగిందండి, చెన్నైలో. ఆ చెన్నైలో జరిగినటువంటి సదస్సులో ఈయన మాట్లాడుతూ 2019లో ఈవీఎం ప్రభుత్వం వచ్చింది అంట. ఈవీఎం ప్రభుత్వం వచ్చింది 2024లో అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 2019లో ఈవీఎం ప్రభుత్వం వచ్చింది అంటే ఈవీఎంలు వాడుకొని 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీరు బాధ్యతాయుతమైనటువంటి కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో భాగస్వామి అయి ఉన్నారు. ఈవీఎంల ద్వారా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే 2019లో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈవీఎంలతోటి అధికారంలోకి వచ్చినట్టే. మరి ఈ రోజున 2024లో మీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చినట్లే. ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంటే ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి మంచిని కూడా దానిని ఫలచపరచడం కోసం, ఆ యొక్క గెలుపు అతనిది కాదు అని చెప్పటం కోసం ఇంత అబద్ధానికి, ఇంత నీచానికి మీరు దిగజారితే ఇక మీకు రాజకీయాలు అనేదానికన్నా, మీరు చేసేది రాజకీయాలు అనేదానికన్నా సినిమాటిక్గా సినిమా వాళ్ళు ఏదైతే చేస్తూ ఉంటారో సినిమాలలో అభూత కల్పనలు,
ఒక హీరో వచ్చేసి 100 మందిని కొట్టేయటం, ఇటువంటిది ఏదైతే పెడతారో అటువంటి అసత్యాలు అభూత కల్పనలే నీ నోటి వెంట వస్తున్నాయి. దీంట్లో కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం అనేది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక యూత్ ఐకాన్గా ఉండిపోయాడు. అంతకుముందు నాకుండేది ఆ యూత్ ఐకాన్ అనేది, దానిని జగన్మోహన్ రెడ్డి తస్కరించాడు లేదా జగన్మోహన్ రెడ్డి లాక్కొని పోయాడు అనేటటువంటి దుగ్ధ వ్యసనం ఘోష నీ దగ్గర ఉంది తప్ప రాజకీయం నీకేం తెలుసయ్యా. ఇంకా కొంచెమైనా సరే జ్ఞానంతో ఉప ముఖ్యమంత్రి అనేటటువంటి గౌరవం నీకేదో అదృష్టం కలిసి వచ్చి కలిగింది చేశారు. ఆ తర్వాత కొకాయిన్ కాదు అది అని చెప్పేసి తేలింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వాలంటీర్లు మరి వాలంటీర్లే దళారులుగా మారి అమ్మాయిలను బ్రోకరేజం చేస్తా ఉన్నారు. 33,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని చెప్పేసి చెప్పాడు. అది పచ్చి అబద్ధం అని చెప్పేసి కాలక్రమంలో తేలిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిదీ అబద్ధమే. ఒక్క నిజం కూడా చెప్పడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రెస్ మీట్ పెడితే గణాంకాలతో సహా చెప్తే వీళ్ళ దగ్గర సమాధానం చెప్పటం కూడా గణాంకాలతో సహా వాటికి కౌంటర్ ఇస్తే వాటి మీద సమాధానం చెప్పడానికి మాత్రం వీళ్ళ కాడ సబ్జెక్ట్ ఉండదు. మరి మీరు సమాధానం చెప్పకుండా తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు, మీ మీద చర్యలు తీసుకుంటానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దానికి సమాధానంగా వెకిలి నవ్వుతాడు. మా ఉప ముఖ్యమంత్రి అయ్యుండి బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి వెకిలి నవ్వుతాడు. ఈ వెకిలి నవ్వేటటువంటి ఈ పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లో ఉండదగిన వాడైనా వెకిలి నవ్వేంటి? జగన్మోహన్ రెడ్డి గారు విసిరినటువంటి ఛాలెంజ్కి సమాధానం చెప్పండి. చెప్పగలిగితే చెప్పండి. ఆయన గణాంకాలతో సహా చెప్తున్నాడు. 3.08కి ఆర్థిక వృద్ధి పడిపోయింది ఆయన హయాంలో ఉన్నటువంటి 4.5 అనేదని. మీ దగ్గర ఏమైనా లెక్కలుంటే చెప్పండి. వెకిలి నవ్వులు నవ్వటం ఇంకా మరీ ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే అబద్దాలు చెప్పడం అనేది అంతు లేకుండా పోతా ఉంది. హరిహర వీరమల్లు సినిమా అసలు ఆ సినిమాని హైప్ చేసుకోవటం కోసం, ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవటం కోసం డీసీఎం కార్యాలయాన్ని, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని వాడుకోవటం అనేది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్? అది అసలు ఆ సినిమాకు సంబంధించి ఆ సినిమా విడుదల డేటు కన్నా ముందే థియేటర్లు బంధు పిలుపుని వాళ్ళు ఇచ్చారే, ఆ బంధు పిలుపునిచ్చింది కూడా జనసేన నాయకుడేనే. మరి దానిని మీరు అంటే జనసేన నాయకుడి చేత స్టేట్మెంట్ ఇప్పించి దాని చేత మీరు మళ్ళీ డీసీఎం కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేస్తారా? ఏమని ప్రకటన? రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా, చూసుకుందాం. ఇక మీరు ఎవరైనా సరే ఇండివిజువల్గా వస్తే పని చెయ్యను, సంఘటితంగా వస్తేనే పని చేస్తా, మీ లెక్కలు తేలుస్తా, మీ తినుబండారాల దగ్గర మీ రేట్లు సంగతి నేను తేల్చేస్తా. బెదిరింప